మాలిక్ భవన్ గొప్పతనం గురించి ఆరోప నిరంతరంగా గత కొన్ని సంవత్సరాల నుండి అవార్డు ఇవ్వడము ఇదంతా కూడా చెప్పడం జరిగింది. ఎక్కువ నేను మాట్లాడాను, ఎందుకంటే నా గురించి ప్రోగ్రామ్ లేట్ స్టార్ట్ చేస్తే మాత్రం దయచేసి పెద్ద మనసుతోటి అందరూ కూడా క్షమించాలని నేను సభాముఖంగా మీకు చెప్తాను. చాలా విషయాలు చెప్పిండు, కొన్ని చెప్తా, 2-3 విషయాలు చెప్తా. విద్యార్థులు ఈరోజు 550 మార్కులు 10th క్లాస్లో వారు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. 500 పైచిల్లు. ఇంటర్మీడియట్లో 970. అయితే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే టాపర్లు ఎలా ఉన్నారో, ముఖ్యంగా ఈరోజు ఇవి చాలా మంది పిల్లలకి ఇది చెడగొడతా ఉంది. వీటిని దూరంగా ఉంచండి. తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి ముఖ్యమైన పరీక్షలు మొదలయ్యే ముందు పరీక్ష అంటే చర్చ చెప్పిస్తాడు. అంటే దేశంలో ఉన్న అందరు విద్యార్థులు ఏ విధంగా స్ట్రెస్ తీసుకోకుండా, టెన్షన్ పడకుండా ఏ విధంగా ప్రిపేర్ కావాలని, అటువంటి మన భారతదేశ ప్రధాని చిన్నారులని వారి మధ్యన పరీక్ష చర్చ అయితే ఆయన సలహాలు ఇస్తాడో మీరందరూ కూడా పాటించవలసిందిగా మీ అందరు కూడా నేను కోరుతా ఉన్నాను. ఇక ఆర్యవైశ్యులకు అంటే ఫార్వర్డ్ క్లాస్కు స్వతంత్రం వచ్చిన తర్వాత మన దాంట్లో కూడా పేదలు ఉన్నారు, అతి పేదలు కూడా ఉన్నారు వైశ్యులలో. కానీ ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈడబ్ల్యూఎస్ స్కీమ్ 10% ఇచ్చిన మహానుభావుడు ఇప్పుడు మాత్రం గట్టిగా చప్పట్లు కొట్టాలని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా విద్యార్థులు కేవలం పుస్తకం పట్టుకొని పుస్తకం పురిగే కాకుండా ఇతర యాక్టివిటీస్లో కూడా, ముఖ్యంగా యోగా, క్రీడలలో మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టులు కూడా వాటితో పాటు ఏమైందంటే ఆ రోజు మనము యోగా చేస్తామనుకోండి, క్రీడలు ఆడామనుకోండి, దినమంతా కూడా ఉల్లాసంగా ఉంటుంది. కనుక మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు కూడా చదువు ఫస్ట్ ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఇస్తూ మీకు ఏ కళలో ఇంట్రెస్ట్ ఉందో, దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో అది కూడా ఉంటే, ఎందుకంటే ఇవాళ ఖేలో ఇండియా ద్వారా అండ్ ఫిట్ ఇండియా ద్వారా గ్రామీణ విద్యార్థులు కానీ క్రీడాకారులు కానీ వారు ఒలింపిక్ స్థాయికి ఎదగాలని, ఒలింపిక్లో అత్యధిక మెడల్ సంపాదించాలని ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక క్రీడాకారుడు రాష్ట్ర స్థాయి కానీ, జాతీయ స్థాయి కానీ, అంతర్జాతీయ స్థాయి కానీ క్రీడాకారుడు అక్కడ అవార్డు గెలిస్తే, అవార్డు సంపాదిస్తే వాళ్ళకి ఎంత ప్రాముఖ్యత లభిస్తుందో మీరు చూస్తూ ఉన్నారు. మొన్ననే ఈ తెలంగాణ ప్రభుత్వం నిగత్ జరీన్కు ఇంకొక క్రీడాకారుడికి అంటే Group 1 DSP పదవి ఇచ్చింది. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాంట్లో కూడా రాణిస్తే భవిష్యత్తు చాలా బాగుంటుందని తెలియజేస్తూ, అదేవిధంగా అన్నీ చేద్దాం కానీ మన కుటుంబం